ఎగ్‌తో ఇలా కొత్తగా కర్రీ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసము ఎగ్స్‌ని బ్రేక్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసుకొని వేరే పెద్ద పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని దాంట్లో ఈ ఎగ్ వేసిన గిన్నెని పెట్టుకొని ఆవిరి మీద ఎగ్స్‌ని ఉడికించుకోవాలనమాట. ఉడికిపోయిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే పాత్రలో కూరకు సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వీటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలుతుందనంగా ఎగ్ పీసెస్ని కూడా దీంట్లో వేసేసుకొని గరిటెతో జాగ్రత్తగా ముక్కలు చెదరకుండా జాగ్రత్తగా కలుపుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.